నీ దగ్గర టాలెంట్ ఉన్నా, ఎన్నో అవకాశాలు ఉన్నా చివరికి అందరికన్నా వెనుకబడే ఉండిపోతున్నావు. కారణం ఏంటి అంటే గతంలో నుండే నీ మీద నీకు నమ్మకం తగ్గిపోతూ వస్తుంది. అయితే నీ మీద నీకు నమ్మకం తగ్గిపోవడానికి నువ్వు కాదు కారణం, నీ జీవితంలో జరుగుతున్న సంఘటనలే కొన్ని కారణాలు. అందులో మొదటి కారణం ఏంటి అంటే గతంలో జరిగినటువంటి ఫెయిల్యూర్స్. నీ జీవితంలో ఇంతకుముందు కొన్నిసార్లు ఫెయిల్యూర్ని చవిచూసి ఉంటావు. అందువల్ల ఇక క్రొత్త పని ఏం చేయాలన్నా వద్దురా నాయన, నేనే పని చేసినా అది కుదరదు అనే భావన నీ మనసులో ముద్రపడిపోయి ఉంటుంది. అందువల్ల ఏ పని చేయడానికి కూడా నీ మనసు ముందుకు రాదు. ఈ కారణం వల్ల నువ్వు ఇంకా రెండవ స్టెప్లోనికి వెళ్ళిపోతావు. అదేంటంటే రెండవ కారణం ఇతరులతో పోల్చుకోవడం. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ సాధించినటువంటి విజయాలను పోస్ట్లో పెట్టడం ద్వారా వాటిని చూసి అందరూ ముందుకు వెళుతున్నారు, నేను మాత్రం వెనుకబడ్డాను అని అనిపిస్తుంది. దానివల్ల నీలో గిల్ట్ ఫీలింగ్ వస్తుంది. ఇక నేను వేస్ట్, నేను ఎందుకు పనికిరాను, ఎందుకంటే నాతోటి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అని ఇంకా కృంగిపోయి మూలన పడిపోతావు. క్రమక్రమంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఇంటరాక్ట్ అవ్వవు. సో మై డియర్ ఫ్రెండ్, ఇతరుల లైఫ్తో పోల్చుకోకు. నీ లైఫ్, నీ గోల్స్ కోసం చిన్నగా పనిచేయడం మొదలుపెట్టు. గతాన్ని అస్సలు గుర్తు తెచ్చుకోకు, పాజిటివ్గా ముందుకెళ్ళు. మూడవ కారణం, చిన్నప్పటి నుండి నువ్వు విన్న నెగిటివ్ మాటలు అండ్ నిన్ను చేసిన ఇన్సల్ట్స్. చిన్నప్పటి నుండి ఇంటి వాళ్ళే అవ్వచ్చు, లేదా స్కూల్లో టీచర్ కూడా అవ్వచ్చు, పదే పదే ఏదో ఒక చిన్న పొరపాటును చూపించి ఒరే నువ్వు వేస్ట్, నీకు ఏ పని చేత కాదు, దానికోసం నీకేమీ తెలిసినట్లుగా లేదుగా అని నిన్ను ఇన్సల్ట్ చేసినటువంటి మాటలు నీ మనసులో ముద్రపడిపోయి ఇక నీకు నువ్వే నేను వేస్ట్, నాకు టాలెంట్ లేదు, నేను దేన్ని సాధించలేను, నేనొక ఎందుకు పనికిరాని మొద్దుని అని నీ మనసులో నువ్వే అనుకుంటూ నిన్ను నువ్వు ముద్ర వేసుకోవడం వల్ల నీ బ్రెయిన్ కూడా నీకు అదే చెప్తుంది. దీనివల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా నీ మాటల్లోనూ చేతల్లోనూ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ కనబడదు. అక్కడి నుండి ఇతరులు కూడా నిన్ను వేస్ట్ క్యాండిడేట్ అన్నట్లుగా చూస్తారు. ఇది ఇప్పటికే నీ లైఫ్లో కనుక ప్రారంభమై ఉంటే నువ్వు రియలైజ్ అవ్వు. నీ మనసుకు, నీ మెదడుకు చెప్పు, అనుకోకుండా నేను కొన్ని మాటల వల్ల నాకు తెలియనప్పుడు క్రిటిసిజంలో పడిపోయాను, కానీ అది నిజం కాదు, నేను రియలైజ్ అయ్యాను. ఇప్పటి నుండి చిన్న చిన్నగా మొదలుపెట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, నా లిమిటింగ్ బిలీవ్స్ నుండి బయటకు వస్తాను అని చెప్పి బయటకు రా. నీకు నీ మీద ఉన్న నెగిటివ్ బిలీవ్స్ని బ్రేక్ చేయు. నాలుగవ కారణం, ఏ పని చేయాలి అన్నా ఓవర్గా థింక్ చేయడం. ఏదైనా చేయాలి, ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు పదే పదే ఆ విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం. ఆ పని మొదలు పెడితే ఇలా అవుతే ఎలా, అలా అవుతే ఎలా అని మనసులో ఓవర్ థింక్ చేయడం వల్ల చాలా రకాల ఆలోచనలు మొదలయ్యి అక్కడే ఆగిపోతావు. సో అతి ఆలోచనలను తగ్గించి తక్కువ సమయంలో ఎక్కువ నిర్ణయాలు తీసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్, నీ మీద నీకు నమ్మకం మళ్ళీ మొదలయ్యి నువ్వు అనుకున్న లైఫ్ని దక్కించుకోవాలి అంటే చిన్న చిన్న పనులు మొదలుపెట్టు, దాన్ని కంప్లీట్ చేయు. నేను చేయగలను అనే ప్రూఫ్ నీకు నువ్వే ఇవ్వు. ఎన్ని రోజులు నీతో నువ్వే మాట్లాడుకున్నా ఇతరుల ద్వారా నువ్వు విన్న మాటలను మార్చు. నేను పనికిరాని వాణ్ణి కాదు, ఇప్పుడే మొదలుపెట్టాను, ఇప్పుడే నేర్చుకుంటున్నాను అని నీకు నువ్వే చెప్పుకో. మాటలు మారితే నీ మనసు మారుతుంది, నీ జీవితం మారుతుంది. ఇతరులతో పోల్చుకోవడం ఆపు. నీ లైఫ్ స్టైల్, నీ జర్నీ నీది. ఇతరుల సక్సెస్ నీ ఫెయిల్యూర్ కాదని గుర్తుపెట్టుకో. ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు భయం మొదలవుతుంది. దాని నుండి తప్పించుకోకు, దాన్ని ఎదుర్కో. గతంలో ఫెయిల్యూర్ని కాదు, మీరు అచీవ్ చేసినటువంటి చిన్న చిన్న విజయాలను పదే పదే గుర్తు చేసుకో. సో మై డియర్ ఫ్రెండ్, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ తగ్గడానికి అసలైనటువంటి కారణాలను నీ ముందుంచాను. దాని నుండి ఎలా బయటకు రావాలో కూడా చెప్పాను. ఇక నుండి నీ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకు, నీ జీవితంలో ముందుకెళ్ళు. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లింక్ని మీ వాట్సాప్ స్టేటస్లోను, FB పోస్ట్లోను పోస్ట్ చేయు. అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయు. థ్యాంక్ యూ.